సో మీలో చాలామంది ఈ విషయం వినే ఉంటారు. ఎవరైతే జిమ్ వర్కౌట్ చేస్తారో వీళ్ళు ఎక్కువగా స్వీట్స్ కన్జ్యూమ్ చేయరు. అది ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో నంబర్ 1, క్విక్ ఎనర్జీ స్పీక్ దెన్ డ్రాప్. అంటే ఎప్పుడైతే స్వీట్లను కన్జ్యూమ్ చేస్తామో ఈ స్వీట్లు అనేవి రిఫైన్డ్ షుగర్లో రిచ్గా ఉంటాయి. సో ఈ రిఫైన్డ్ షుగర్స్ ఏం చేస్తాయి అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఒక్కసారిగా హై లెవెల్కి తీసుకుని వెళ్ళి ఎంత ఫాస్ట్గా వెళ్తాయో అంతే ఫాస్ట్గా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించేస్తాయి. ఈ కారణంతో మీరు చాలా వీక్ మరియు చాలా టైట్గా ఫీల్ అవుతారు. సెకండ్ 1, హిండర్స్ ఫ్యాట్ బర్నింగ్. మీరు స్వీట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఈ ఇన్సులిన్ లెవెల్స్ మన బాడీలో ఏం చేస్తాయంటే మన కొవ్వును కరిగించడానికి బదులుగా అది స్టోర్ చేసుకోవడానికి ఇది మన బాడీకి సంకేతాన్ని ఇస్తుంది. సో ఇందువలన ఏ ఫ్యాట్ అయితే మన బాడీలో ఉన్న ఎనర్జీని పెంచడానికి బర్న్ కావాలో అది కాకుండా అలాగే స్టోర్ అవుతూ ఉన్నది. అండ్ థర్డ్ 1, లో న్యూట్రిషనల్ వాల్యూ. సో మనం తినే ఈ స్వీట్స్లో మన బాడీకి కావాల్సిన ఏదైతే మజిల్ అండ్ ఎనర్జీ రికవరీ కోసం కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్ లాంటివి ఈ స్వీట్స్లో ఉండవు. అండ్ ఫోర్త్ 1, డైజెస్టివ్ ఇష్యూస్. అంటే ఈ స్వీట్స్ ఎప్పుడైతే మనం వర్కౌట్ చేసే సమయంలో కన్జ్యూమ్ చేస్తామో మనకి అన్కంఫర్ట్గా ఉండడం కానీ లేదా కడుపు నొప్పి కానీ లేదా బ్లోటింగ్ ప్రాబ్లం లాంటివి రావచ్చు. అండ్ ఫిఫ్త్ 1, రెడ్యూస్డ్ పర్ఫార్మెన్స్. సో ఈ స్వీట్స్లో షుగర్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల మిమ్మల్ని డీహైడ్రేట్ మరియు స్టామినా అండ్ ఫోకస్ పూర్తిగా తగ్గిస్తాయి.